వెల్కమ్ టు ఆకేరు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు నేడు తమ సొంత అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కార్మిక సంఘాలను కనీసము పోరాటం చేయకుండా కార్మిక సంఘాలను నిషేధించాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఏకంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు మరింత వేగంగా పావులు కదుపుతున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నారు. ఆర్టీసీకి సంబంధించిన ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకమైపోయింది. ఈ అస్తిత్వం కోసం పోరాటంలో భాగంగా ఆర్టీసీని కాపాడుకోవాలి, కార్మికుల సమస్యలని పరిష్కారం కోసము ఇంతకుముందు చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రికి అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ, కార్మిక సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ కూడా వాటి ఫలితం కానరాలేదు. దీంతో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘానికి సంబంధించిన జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఎందుకు ఆర్టీసీ అసలు సమ్మె చేయాల్సిన అవసరం వచ్చింది, సమ్మె చేయడానికి ప్రధానమైన డిమాండ్లు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకన్న. నమస్తే. ఆర్టీసీ అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ఫలితాలని సాధిస్తుంది, లేదా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని భావించారు కదా. ఎట్లా ఉంది నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆర్టీసీ పరిస్థితి ఎట్లా ఉంది? ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బాగుపడుతుంది అనుకుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర బాగుపడ్డది. అక్కడ ఆంధ్ర కార్మికులు బాగుపడ్డారు. ఇక్కడ ఉన్న ఆర్టీసీ మొత్తము నిర్వీర్యం అయిపోయింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటే కార్మికులంతా అనవసరంగా తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారా? అనవసరంగా వచ్చిందనంటే మన తెలంగాణ కార్మిక వర్గం అయితే భావిస్తూ ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కొత్త రిక్రూట్మెంట్ ఉండేది. ఎవ్రీ 2 yearsకు 3 yearsకు కొత్త బస్సులు ఉండేది, కొంచెం కలకల ఉండేది. ఎప్పటికప్పుడు సరైన టైంలో సరైనప్పుడు డిఎల్హెచ్లు కావచ్చు, వేతన సవరణ చేయడం కావచ్చు, కార్మిక సమస్యలు పరిష్కరించబడేటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఇంతటి దుస్థితికి రావడానికి కారణం ఏంటి? పాలకులే. ఏంటి వాళ్ళకు ఉన్న ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏంది మరి చెప్పండి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 58,000 మంది ఆర్టీసీ సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటికి 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణలో పనిచేసేవారు. వారు పదవి పోయిన తర్వాత ఆయన 10 సంవత్సరాల పాలన అయిపోయేంత వరకు ఆర్టీసీ కార్మికులు 40,000 మందికి వచ్చారు. అంటే రిటైర్మెంట్ అయ్యారు. మొత్తం టోటల్ గా రిటైర్మెంట్ అవడే జరిగింది తప్ప రిక్రూట్మెంట్ జరగలే. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు లేవు ఇక్కడ, ఆర్టీసీకి నియామకాలు లేవు. నీళ్ళు అంటే మాకు పొట్టకు నీళ్ళు కూడా లేవు. ఆ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు తెలంగాణ కార్మికులను హరిగోస పెట్టుకున్నాడు తప్ప సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండు. ఒక కొత్త బస్సు కొనలే. ఇప్పటికీ ఆంధ్ర బస్సు నడుస్తుంది. గమ్మత్ ఏంటంటే ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్లో నడిచినటువంటి బస్సులే ఇప్పుడు ఒక 20% దాకా అయ్యే బస్సులు ఉన్నాయి. మీరు చూడండి, ఏపీ 20% అంటే మరి 20% ఆ బస్సులు ఇంకా నడుస్తున్నాయి. అంటే కొత్త బస్సులు కొనలే. మరి 80% బస్సులు ఎక్కడి? 80% బస్సులు ఇప్పుడు అప్పుడప్పుడు హైర్ బస్సులు అవి కూడా అదే బస్సులు ఉన్నాయి. కొన్ని తక్కువ బస్సులు ఈ మధ్య కాలంలో అప్పుడు ఒకటి. అంటే మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి కేసీఆర్ పదవి పోయే నాటికి ఆర్టీసీ కార్మికులు దాదాపు 18,000 మంది రిటైర్మెంట్ అయినప్పుడు 18,000 మంది రిటైర్ అవుతారు. 18,000 మందికి సంబంధించిన పనిని మరి మిగతా కార్మికుల మీద ఇంకే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కదా. ఉన్నోళ్ళ మీదనే ఆ భారం అంతా ఇప్పుడు ఉన్నోళ్ళ మీదనే మోపేయడం జరిగింది. ఆ భారం అంతా డ్యూటీలను అవర్స్ను పెంచేసి వెట్టి చాకిరి చేయిస్తూ 10 గంటలు పెంచేసి, ఎగ్జాంపుల్ 4 రోజుల డ్యూటీని 3 రోజులకు కుదించడం, 3 రోజులు డ్యూటీని 2 రోజులకు కుదించడం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డ్రైవర్, కండక్టర్ వేరుగా చెప్పండి వాళ్ళ డ్యూటీ ఎట్లా
ఇప్పుడు కుదించడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 800 కిలోమీటర్లు ఉమ్. ఎవరు చేయాలి? 800 కిలోమీటర్లు 2 డ్రైవర్లు 2 కండక్టర్లు చేస్తారు అనుకోండి. ఇది 4 రోజుల మస్టర్. అది ఉమ్. 800 కిలోమీటర్లు చేస్తే వీరికి 4 రోజుల మస్టర్ ఇవ్వాలి. ఉమ్. 4 రోజుల మస్టర్ ఇవ్వాలంటే 4 రోజులు డ్యూటీ చేసిన కింద లెక్క. ఓకే. అయితే ఇదే 800 కిలోమీటర్లను ఉమ్. 3 రోజులకు తగ్గియటం, ఓకే. 3 రోజులకు తగ్గియటం, ఇట్లా ఈ 3 రోజుల డ్యూటీలను మళ్ళీ 2 రోజులకు తగ్గియటం. కిలోమీటర్లు అవే. ఉమ్. మరి ఎట్లా సాధ్యమవుతుంది? అట్లా ఎట్లా సత్యమంటే 12 గంటలు 16 గంటలు కంటిన్యూషన్ గా డ్యూటీ చేపేయటం. సపోజ్ ఇప్పుడు ఈరోజు ఈ 22 నుంచే సమ్మె అంటున్నారు కదా, మీరు సమ్మెకు వెళ్ళాల్సిన అవసరం ఏమి ఏర్పడింది? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్తో కానీ మిగతా వాళ్ళతో డిస్కస్ చేసిరా? చేశాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? 2023 డిసెంబర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మేము సరే కొత్త ప్రభుత్వం కదా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద ఒక వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయాం. మంత్రి గారిని అభినందించడానికి పోయినప్పుడు, మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు పోయినప్పుడు అన్ని సంఘాలుగా వెళ్ళాం, కలిసాం, ఇచ్చాం. సరే నాకు కొంత సమయం ఇవ్వమని చెప్పేసి మంత్రి వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా సమయం ఇచ్చినాం. 6 నెలల వరకు ఇచ్చాం. 6 నెలల తర్వాత కూడా మళ్ళీ పోయాం. ఎప్పుడు కూడా అంటే ఇప్పటికొక 60-70 సార్లు అందరం కలిసి వాళ్ళొకసారి వీళ్ళొకసారి పోవచ్చు. చాలా ఎవరిని కలిసి మీరు? మంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ముఖ్యమంత్రి దగ్గర కూడా మా సిపిఐ పార్టీ ఎమ్మెల్యే అన్ని ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ముఖ్యమంత్రితో కూడా నాతో సమావేశం జరిపించాడు. నేనే స్వయంగా పాల్గొన్నా. నా అవకాశం దక్కింది. ఎన్ని నెలలు అయింది ముఖ్యమంత్రి? దగ్గర ఒక 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికి. ఆ 1.5 years కలిసినప్పుడు కూడా మా సమస్యలు మొత్తం ఏకారువు పెడుతూ వారికి కూడా ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఇస్తే సానుకూలంగా స్పందించడం జరిగింది. మా ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సుముఖంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత దాంట్లో ప్రధానంగా యూనియన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అన్ని సంఘాలు అన్ని దాంట్లో ఉన్నప్పుడు ఆర్టీసీలో సంఘాలు లేకుంటే బాగుండదు, నేను దీన్ని ఖచ్చితంగా నేను అమలు చేపిస్తా, మీకు ఏమైనా కష్టం వస్తే దుఃఖం వస్తే మీరు ఎవరికి చెప్పుకోవాలి, ఇది కరెక్ట్ కాదు, నేను దీన్ని ఏకీభవిస్తున్నా, ఖచ్చితంగా మీకు సంఘాలు ఇస్తా అని చెప్పేసి 1.5 సంవత్సరం కింద చెప్పాడు. ఒక స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సమక్షంలో మా కూనూరు సాంబశివరావు ఎమ్మెల్యే సమక్షంలో చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా అది లేదు గతి లేదు. తర్వాత మీకు సమ్మెకు మీరు వెళ్ళాల్సిన అంటే ప్రధానమైన డిమాండ్లు ఏంది? అవి గవర్నమెంట్ పరిష్కరించే స్థితిలో లేదా? మరి సమ్మెకి వెళ్ళడం అంటే అన్ని రకాల దారులు మూసుకుపోయిన తర్వాతనే కానీ సమ్మెకి వెళ్తారు. కానీ మినిస్టర్తో మాట్లాడినప్పుడు అంటే ఆయన మాటల్లో అంటే రవాణా శాఖ మంత్రి మాటల్లో ఇప్పుడు కూడా మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, 24 hours డోర్స్ ఆర్ ఓపెన్ అని చెప్తుంటాడు. మరి మీరు ఆ డోర్ ఓపెన్ ఉన్నప్పుడు మీరు వెళ్ళడం లేదా? ఆ డోర్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఆ డోర్ ఓపెన్ చాలాసార్లు వెళ్ళాం. కానీ డోర్లు ఓపెన్ ఉంటున్నాయి, కానీ సమస్యలు మాత్రం తెలుసుకోవట్లేవు. అంతే, అవి మూసుకోబడుతున్నాయి, అవి మూసుకుంటున్నాయి. సమస్యలు మూసుకోపోతానే తప్ప, సమస్యలు మూసినట్టే ఉంటానే తప్ప సమస్యలు ఎక్కడ కూడా ఒక్కడు కూడా తెలుసుకోలే. డోర్లు తెలుసుకునే లాభం అంటే ఏమి? పొన్నం ప్రభాకర్తో మాట్లాడినప్పుడు మీ సమస్యలు ఏం పరిష్కారం అవ్వట్లేదా? మేము పొన్నం ప్రభాకర్ గారిని వేరే గుంతమ్మ కోరికలు అడగలే, కొత్త డిమాండ్లు పెట్టలే. ఇప్పటిదాకా మీరు అన్నట్టు మా డిమాండ్లలో వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినే ఉన్నాయి. చెప్పండి. అంటే ప్రధానంగా ఎన్ని ఉన్నాయి? 6 డిమాండ్లు ఉన్నాయి. 6 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు. ఒకటి విలీనం, వాళ్ళే విలీనం చేస్తారు. ఆ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం చేస్తామన్నారు. ఇంకొకటి మీకు తెలియని విషయం ఏంటంటే ఉత్తమ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మా పార్టీ సుముఖంగా ఉందని చెప్పి ఆయన కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఉత్తమ్ కుమార్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. గత ఎన్నికలు, పోయిన ఎన్నికలు కాదు, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా 2018 ఆ సమయంలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మాత్రం ఆర్టీసీ విలీనానికి సుముఖంగా ఉంది. అయితే ఇక్కడ పిసిసి అధ్యక్షులు మారిండ్రు, కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడుగా మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు మొన్నదాకా. ఇప్పుడు ఇంకొక పిసిసి అధ్యక్షుడు వచ్చిండు, కానీ ఆ సమస్య మాత్రం ఎక్కడ కూడా పరిష్కారం కాలే. మరి అదే జగన్ అక్కడ ఈ విధంగానే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. అక్కడ హామీ ఇచ్చిండు, కానీ హామీ ఇచ్చిన ఒక 2-3 నెలలనే అక్కడ విలీనం చేసి పడేసి ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. మరి ఇక్కడ ఎందుకు సాధ్యమైంది, అక్కడ సాధ్యమైన తర్వాత? రెండవది 2017-2021 వేతన సవరణ చేస్తారు. ఆ 2017 వేతన సవరణ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఇచ్చి మాకు ఒక 21% ఇచ్చారు. 9%
తక్కువ చేశారు. ఇప్పటికే మేము ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పని గంటలు చేస్తున్నాం, ఎక్కువ కష్టపడుతున్నాం, మా శ్రమ దోపిడికి గురవుతున్నాం. కానీ మాకు జీతాలు పెంచడానికి మరి అదొక జీతాలతో మరి మేము ఎట్లా బతకాలి? మొన్న ఏదో డిఏ పెంచినట్టున్నారుగా. డిఏ అనేది ఆటోమేటిక్ డిఏ అండి, అది ఎవరికైనా వస్తుంది. అది ఏదో వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు, లేకపోతే కొత్తగా వచ్చేది కాదు. అది నెక్స్ట్ డిమాండ్ చెప్పండి. వేతన సవరణ 2017 21% చేశారు. కానీ ఈ 2017 నుంచి జీత భత్యాలు ఉంటాయి, అలవెన్స్ లు ₹1 కూడా పెంచలే ఈ రోజు. అంటే 2013లో పెంచినటువంటి అలవెన్స్లే ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తాం. ఎందుకు పెంచలేదు? కారణం ఏంటి అంటే అధికారులకేమో అలవెన్స్లు విపరీతంగా ఉన్నాయి, అధికారులకు ఆర్టీసీ అధికారులకు విపరీతంగా అలవెన్స్లు ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఆర్టీసీ కార్మికులు కష్టపడి పనిచేసే వాళ్ళకు ఫ్రింజ్ బెనిఫిట్స్ అనేది ఎందుకు ఇవ్వరు? తర్వాత 2021 వేతన సవరణ మాకు జరగాలి, చట్టపరంగా న్యాయపరంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మాకు ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగాల. మరి 2021 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2026 వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇంతవరకు వేతన సంవత్సరం మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంకా నెక్స్ట్ డిమాండ్ ఏంటి? నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే యూనియన్లకు ఆంక్షలు ఎత్తేస్తున్నారు. ఆ ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసింది, ఆ ప్రభుత్వం యూనియన్ల మీద ఆంక్షలు విధించింది. మా ప్రభుత్వం రాగానే యూనియన్లు మొత్తము మీకు తిరిగి ఓపెన్ చేస్తామని చెప్పారు. అది దానివల్ల కూడా ₹1 ఖర్చు లేదు. యూనియన్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం లేదు, యాజమాన్యానికి ఆర్థిక భారం లేదు. మరి మీరు ఇచ్చిన మాటనే ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు వస్తామన్న దాని మీదనే మేము సమ్మె కోసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీని విస్తరిస్తారన్నారు. ఆర్టీసీని విస్తరిస్తాం, ఆధునీకరిస్తాం, అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పారు. కానీ విస్తరించే మాట దేవుడే కానీ ఆర్టీసీని మొత్తం ఉన్నదాన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. సమ్మెకు మీరు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వం పిలిచి మాట్లాడడం, అధికారులు పిలిచి మాట్లాడడం అనేది జరగలేదా? ఇంతవరకు జరగలేదు. వాస్తవంగా ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని మేము ఎప్పుడు భావించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ ఒక్క డిమాండ్ల నోటీస్ ఇచ్చినా కూడా ఆ డిమాండ్ల నోటీస్ పట్ల యాజమాన్యం స్పందించాలి. అదొక రూల్, అదొక సిస్టమ్. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక ఎజెండా తయారు చేసి ఆ డిపార్ట్మెంట్ సమస్యల మీద ఇచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకు సాధ్యమయ్యే సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకపోతే సాధ్యమయ్యే సమస్యల పట్ల చర్చించి పరిష్కారం చేస్తారు. సాధ్యంగానే ఉంటే ప్రభుత్వానికి నివేదిస్తారు. కానీ ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం కూడా ఎక్కడ కూడా అలాంటి చర్యలు ఇంతవరకు చేపడతారు. మీరు చెప్పినట్టే గతంలో ఒక సమ్మె నోటీస్ ఇవ్వగానే యాజమాన్యం పిలిచి మాట్లాడడం కానీ, అంటే వాళ్ళ పరిధిలో ఉన్న వాటిని ఇమీడియట్గా పరిష్కరించడం, లేదంటే ప్రభుత్వాన్ని విధించడం అంటున్నారు కదా. అట్లా అయినప్పుడు మరి అయినా మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే సంఘాలను దూరం పెట్టినందుకు, సంఘాలు లేవు కాబట్టి ఈ సంఘాల నాయకులతో మేము ఎందుకు మాట్లాడాలి? ఇగో అంటే అహంకారపూరితంగా మేమెందుకు వీళ్ళని ఎంటర్టైన్ చేయాలా? కార్మికుల ప్రయోజనాలు కానీ కార్మికుల సమస్యల్ని ఎవరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి? మరేమో మరి మాకు అర్థం అంటే వాళ్ళ దృష్టికి అంటే వాళ్ళే సేకరించి మరి వాళ్ళే పరిష్కారం చేస్తారో మరి చేయరో తెలియదు. కానీ మరి అలాంటి పరిస్థితి సరే యూనియన్లు ఇవ్వండి, యూనియన్లు మీకు అవసరం లేదు, మీరు కూడా రోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు వాటిని తీర్చలేకపోతున్నారు? కాబట్టే మేము మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది. ఆ ప్రశ్నించడం కోసమే అవసరం సంఘాలు లేకపోతే మీకు సమస్యలు ఎవరు మీ దృష్టికి తీసుకురావాలి? ప్రజాస్వామ్య దేశంలో ఇంతవరకు ఎక్కడైనా ఉందా? అసలు సంఘాలు రద్దు చేస్తే రద్దు కావడానికి ఇవి ఆషామాషీ సంఘాలు కాదు కదా. భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసే అధికారమే లేదు ఎవరికి. ఇప్పటి వరకు ఒక జీవో ఇచ్చేది లేదు యూనియన్ రద్దు అయినట్టు, కేవలం నోటి మాటతోనే అమలవుతుంది. ఇంకొకటి ఇక్కడ గమ్మత్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం నోటి మాటతోని యూనియన్లను తీసేసింది, నోటి మాటతోనే. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం నడుస్తుందా ఈ ప్రభుత్వం నడుస్తుందా అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన ఆదేశాలే ఇంకా ఆర్టీసీలో అమలు అవుతున్నాయి. ప్రజాపాలన అనేది మాకు లేదు ఇంతవరకు. ప్రజాపాలన మరి వాళ్ళు ఎక్కడ ప్రజలకు ఎక్కడ అందిస్తున్నారో మాకు తెలియదు. కానీ ఆర్టీసీలో మాత్రం కేసీఆర్ పాలన నడుస్తున్నది. ఇంకా అంటే కేసీఆర్ అంతకుముందు అంటే ఆదేశాలు ఏవైతున్నాయో అవి అమలు అవుతున్నాయి కాబట్టి కేసీఆర్ పాలన అవును మరి కొనసాగుతుంది. అవును కదా. ఒక కేసీఆర్ ఒక రాచరిక పాలన, ఒక రజాకార్ పాలన. ఆ రజాకాల పాలన ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. మరి మన తెలంగాణకు రాలే. ఎప్పుడు వచ్చింది మనకు? సపరేట్ వచ్చింది తర్వాత 48లో వచ్చింది. ఇప్పుడు మాకు 26 వరకు ఇంకా మాకు స్వాతంత్రం రాలే. మేము స్వాతంత్రం రాని ఒక రాచరిక పాలనలో రాచరిక ప్రభుత్వంలో ఉన్నాం.
ప్రజాపాలన మాకు లేదు. ప్రజాపాలన అనేది ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. పాలన అంతా ప్రజల కోసమే ఉన్నదని చెప్తున్నారు కదా, మరి మీరు రాచరిక పాలన అంటే ఎట్లా? మాకు రానప్పుడు, మాకు లేనప్పుడు మేము అనకపోతే మేము ప్రజాపాలన సంబరాలు అక్కడ చేసుకుంటారు కావచ్చు, కానీ ఆర్టీసీ కార్మికులు చేసుకున్నప్పుడే కదా మాకు ప్రజాపాలన వచ్చేది. ఆర్టీసీని ఆధునీకరిస్తాం, విస్తరిస్తామని చెప్పింది. ఆధునీకరణలో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువ పెంచినట్టున్నది కదా, అదేమి విస్తరణ కానీ ఆధునీకరణ కాదంటారా? అసలు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి సార్ అవి? ఎలక్ట్రిక్ బస్సులు అసలు ఎవరి ఎలక్ట్రిక్ బస్సులు అనేవి ఆర్టీసీ బస్సులు కావు. రేవంత్ రెడ్డి సర్కారు కొని ఇచ్చిన బస్సులు కావై, అవి ప్రభుత్వ బస్సులు కాదు. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది అనుకుంటున్నారు కదా అవి ప్రభుత్వం బస్సులే, గవర్నమెంట్ బస్సులే, ఆర్టీసీ బస్సులే అనుకుంటున్నారు. ఇక్కడ పప్పులో కాలేస్తున్నాం మనం అంతా. రంగురంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి వాటిని అంగుల ఆర్భాటాలతో ఓపెనింగ్ చేయించి మంత్రులు రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేస్తుంటే ఇవన్నీ ఆర్టీసీ బస్సులే అనుకుంటున్నారు. మన సీతక్క కూడా ఓపెన్ చేసింది హన్మకొండ బస్ స్టాండ్ లో. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అవి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి బస్సులను అద్దె బస్సులు అవి ఆర్టీసీలో అద్దెకు తీసుకొచ్చి పెడుతున్నారు. అవి ఆర్టీసీ బస్సులు కాదు. ఆ బస్సులు ఆర్టీసీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ బస్సుల మీద ప్రభుత్వం ₹1 పెట్టుబడి పెట్టింది లేదు, అసలు సంబంధమే లేదు. అలా పనిచేసే డ్రైవర్ ఆర్టీసీ వ్యక్తి కాదు, అలా పనిచేసే టెక్నీషియన్ ఆర్టీసీ వ్యక్తి కాదు, అలా పనిచేసే సూపర్వైజర్ ఆర్టీసీ వ్యక్తులు కాదు. అదొక ప్రైవేట్ సామ్రాజ్యం, అది ఆర్టీసీకి సంబంధం లేనటువంటి సామ్రాజ్యం. అసలే ప్రైవేట్ అంటే ఇప్పుడు హైర్ బస్సులు అంతకుముందు ఉన్నాయి. హైర్ బస్సులు అద్దెకి పెట్టే బస్సులు కాబట్టి అవి తీసుకొచ్చి ఆర్టీసీ సర్వీస్ వినియోగించి తర్వాత తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడనో వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన దాంట్లో ఏకంగా మీకు ఒక డిపోలోనే ఉన్నాయి, వాటికి సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ మీరు ఆర్టీసీ డిపోలోనే కల్పిస్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎక్కడో ప్రైవేట్కి సంబంధించిన బస్సులు అది ఆర్టీసీకి సంబంధమే లేదు అని ఎట్లా అంటారు? అదే సార్, ఇప్పుడు మేము బాధపడేది అదే. మా తాత ముత్తాతలు సంపాదించినట్టు నా ఇంట్లో ఎవరో సంబంధం లేని వ్యక్తి వచ్చి నన్ను ఇంట్లోకి వెళ్ళి మెడలు పెట్టి బయటికి నెట్టేసి వాళ్ళు ఆ ఇంట్లో సంసారం చేసినట్టు అయిపోయింది మా యొక్క పరిస్థితి. కామన్ ప్యాసింజర్స్ కానీ ప్రజలకు కానీ అర్థం కావాలి కదా. మీరు అన్నట్టు ఎవరో వచ్చి దౌర్జన్యంగా అంటే మీ ఆర్టీసీ సంస్థలో వాళ్ళు వచ్చేసి చొరబడితే అది అందరికీ అర్థమవుతుంది. మీరు అన్నట్టే ఇప్పుడు సీతక్క లాంటి మినిస్టర్స్ కానీ అంటే పొన్నం ప్రభాకర్ లాంటి మినిస్టర్లు వీటిని ఇనాగ్రేట్ చేసిరా ఆర్టీసీలోకి వచ్చి చేసినప్పుడు మరి ప్రజలకైనా మిగతా వాళ్ళకి ఏమనుకుంటారు? ఆర్టీసీకి అస్సలు సంబంధం లేని బస్సులని ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎట్లా వాటిని అంటే ప్రారంభించడం కానీ వాటిని ఇనాగ్రేట్ చేయడం కానీ చేస్తారు? అదే సార్, ఇప్పుడు పందిని చూపెట్టి దీన్ని నక్కని నమ్మేయటం జనాలను. ఆడ ఉన్నదేమో పంది, కానీ జనాలకు మాత్రము ఇది నక్క అని ప్రచారం చేయడం వలన అది నక్కగా మారిపోయింది. ఆడ పందే వాస్తవంగా. ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇవి ప్రభుత్వ బస్సులని చెప్పుకోడి భ్రమలలో తీసుకెళ్లడానికి ఇది ఒక ఎత్తువడ రీతినే దీనికి ఒక రంగుల ప్రపంచం సృష్టించి అంగుల ఆర్భాటాలతో పెద్ద లెవెల్ దాని పూజలు పునస్కారాలు పెద్ద పెద్ద వేద పండితులను తీసుకొచ్చి ఆ విధంగా భ్రమలు కల్పించారు తప్ప వాస్తవంగా మేము అసలు స్ట్రైక్ పోవడానికి కారణం కూడా ఇదే. 90 ఏళ్ల నుంచి ఆర్టీసీలో ఆస్తులను ఎవరు కూడా కబ్జా చేయలేదు, ఎవరు కూడా ఆ ఆస్తులను ఆక్యుపై చేసుకోలేదు. ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకోండి, వరంగల్ 2 డిపోలో మీరు ఒక్కసారి రండి, మీకు నేను చూపెడతా. వరంగల్ 2 డిపోలో ఆర్టీసీ బస్సులు మొత్తం లేవు. వరంగల్ 2 డిపోలో గ్యారేజీ కానీ మొదలు పెడితే వరంగల్ 2 డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ మొత్తం జాగా మొత్తం డిపో పరిధి మొత్తం లోపడగాను బయట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం స్వాధీనం చేసుకున్నాయి. మా ఆర్టీసీ బస్సులు మొత్తం వాళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టారు. ఇప్పుడు వాస్తవంగా వాటికి అనుమతి లేదు. అవి ప్రైవేట్ బస్సులు అన్నప్పుడు ప్రైవేటు జాగాలనే ఉండాలా, వాళ్ళు సొంతంగా వాటి జాగలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వము ఈ ఆర్టీసీని విస్తరిస్తాం అన్నాం కదా, విస్తరించడానికి కాదు. ఈ యొక్క ప్రభుత్వము చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. విస్తరించే బదులు ఈ ఆర్టీసీ మొత్తం బిస్తరగట్టించి పంపే ప్రయత్నం చేస్తున్నది. విస్తరించడం కాదు, బిస్తరగట్టుడే. ఇప్పుడు మా వాళ్ళు ఆర్టీసీలో ఆ డిపోలో పనిచేసి ఒక డ్రైవర్ లేడండి. వరంగల్ 2 డిపోలో డ్రైవర్ అంటూ లేడు, ఆర్టీసీ డ్రైవర్ లేడు. ఇప్పుడు కేవలం జేబీఎం ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి డ్రైవర్లు ఉన్నారు తప్ప. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఒక హెల్త్ క్యాంప్ పెట్టారండి.
హెల్త్ క్యాంప్ పెట్టారు. ప్రతి డిపోలో హెల్త్ క్యాంప్ పెడతారు. వరంగల్ 2 డిపోలో మా వరంగల్ 2 డిపో సిఐ కావచ్చు, డిఎం కావచ్చు, హెల్త్ క్యాంప్ పెట్టుకోవడానికి ఎప్పుడు పెట్టుకునే జాగాలో పెట్టుకోవడానికి పోతే జేబిఎం సంస్థ మా వాళ్ళను ఎలా కొట్టారు వాళ్ళకి. అంత దుర్మార్గం అండి ఇది. నిజమా అట్లా? దుర్మార్గం ఇది, వాస్తవం. మీరు అడగండి, మీరు ఎంక్వైరీ చేయండి. కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు జేబిఎం సంస్థ లాంటి ఇప్పుడు ప్రైవేట్ బస్సులో యాజమాన్యము మీ ఆర్టీసీలో కబ్జా చేసి మీ కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన అధికారులనే బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఏం చట్టబద్ధత లేకపోతే, ఏమి ఆర్టీసీతో అగ్రిమెంట్ లేకపోతే ఎందుకు వస్తారు అట్లా? కల్పిస్తుంది ప్రభుత్వం, కల్పిస్తుంది. అంటే మేము అదే అంటున్నాం, మా ఆస్తులు కార్పొరేషన్ ఆస్తుల మీద మీకు 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 హక్కు ఎక్కడిది? బయట వాళ్ళకు మీరు అప్పచెప్పే అధికారం మీకు ఎక్కడిది? మేము కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఈ కుట్రలు అంటే బయటపడ్డాయి. కుట్రలు మొత్తం ఏ విధంగా ఉన్నాయంటే, ఇది ఒక్కొక్క డిపో ఇప్పుడు జిల్లాకు ఒక డిపోను ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు అమలేదని చెప్పేసి ఇప్పుడు వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్లో జిల్లాకు ఒక డిపోను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చారు. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది, అంటే టోటల్గా ఆర్టీసీలో ఈ డీజిల్ బస్సులు మొత్తం తీసేసి, ఆర్టీసీ బస్సులు మొత్తం తీసేసి ప్రైవేట్ సంస్థలకు ఆర్టీసీని మొత్తానికి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం మీదనే ఈ ప్రభుత్వము లోపకారిక ఒప్పందం చేసుకొని ఆ జేబిఎం సంస్థలో ఈ మెగా కిషన్రెడ్డి ఉన్నటువంటి ఎలక్ట్రా బస్సులతోని రహస్య ఒప్పందంతోని మరి వాళ్ళకు మరి ఎలాంటి ఏమి ఒప్పందాలనే తెలియదు. ఎలక్ట్రికల్ బస్సులని మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన సంస్థ అంటారా? అవును, ఈ ఎలక్ట్రా బస్సులు అనేటి ఆయనే. జేబిఎం అది బహుశా ఇంటర్నేషనల్ కంపెనీ ఏదో ఉండదు. అవి మొత్తానికి అయితే ఇవన్నీ ప్రైవేట్ సంస్థలే, ఇవన్నీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు. ఇవన్నీ తేనె పూసిన కత్తితో కోస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. ఎట్లా? కాలుష్య నివారణ పేరు మాత్రం కాలుష్య నివారణ బ్రహ్మాండంగా ఉంది. ఇది ప్రజలకు, సమాజానికి అరే కరెక్టే కదా, కాలుష్యాన్ని మనందరం స్వాగతించాలి కదా అనే ఒక భ్రమలలోకి జనాలను తీసుకెళ్లిపోయి ఇది ఒక రహస్య ఒప్పందంతో తేనె పూసిన కత్తి లెక్క ఈ ఆర్టీసీని మొత్తము కోసే ప్రయత్నము ఈ సర్కార్ చేస్తున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మినిమము 300 కోట్ల నుంచి ఇంకా పై ఆర్టీసీకి ఉచిత ప్రయాణం ద్వారా వస్తున్నాయి కదా. మరి ఆర్టీసీలో చాలా ఆర్థికంగా చాలా పరిపుష్టి ఉండి ఆర్థిక పరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో లేదంటారా? ఇప్పుడు నోరు ఉంది కదా అని నోటి మాటలు ఎన్నైనా చెప్తాం సార్. నోటి మాటలు చెప్పినంత మాత్రాన అది అమలు కావాలి కదా. అంటే మహాలక్ష్మి పథకం కాగితాల మీద చూపెడుతున్నారు బాగానే, కానీ దీంట్లో కూడా ఒక కుట్ర దాగి ఉన్నది. మహాలక్ష్మి పథకంలో కూడా ఒక కుట్ర దాగి ఉన్నది. ఈ మహాలక్ష్మి పథకం ఇచ్చే పైసలలో ఇప్పుడు రోజు రోజుకు మహాలక్ష్మిల సంఖ్య పెరుగుతూ ఉన్నది ఆర్టీసీలో. మొన్న 350 కోట్లు ప్రతి నెలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఇంచుమించు సుమారుగా 400 కోట్లకు చేరిపోయింది. కానీ ఇప్పటికి ఇచ్చే పైసలు ఎంత ఇస్తున్నది ఈ ప్రభుత్వము? అరకొర నిధులు కేటాయిస్తూ ఒక నెల 200 కోట్లు, ఒక నెల 150 కోట్లు, ఒక నెల 250 కోట్లు, ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రశ్నలు ఏ నెల కూడా మొత్తం రావట్లేదు. దీంట్లో కురివి పెడుతున్నారు. మొన్న సమాచార చట్ట ప్రకారంగా ఒక మిత్రుడు అడిగితే 2025 సంవత్సరానికి 1500 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బాకీ. అంటే ఈ మహాలక్ష్మి పథకం లేదు లేకనే అక్కడక్కడ ప్రతి నెల కురివి పెట్టుకొని దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మంచిగా తెలివిగా ఈ మహాలక్ష్మి పథకాన్ని మీకు ఇన్ని బయలుస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బస్ పాస్ల మీద రాయితీలు విలేకరులకు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, తర్వాత స్వాతంత్ర సమరయోధులకు కావచ్చు, ఇతర అన్ని వర్గాల వారికి ఇచ్చేటువంటి బస్ పాస్ రాయితీలు ఉంటాయి కదా సార్. ఆ బస్ పాస్ రాయితీలు మొత్తం ఎగరాగం పెడుతుంది ఈ ప్రభుత్వం. ఈ చేత ఇస్తున్నది, ఈ చేత తీసుకుంటున్నది. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసి కష్టము, దాని శ్రమ, కార్మికులు ఎన్నో బాధలు పడి ఇలా మహాలక్ష్మి పథకం చేపట్టి దెబ్బలు పడుతున్నారు మా కార్మికులు. దాడులు జరుగుతున్నాయి, రక్తాలు కారుతున్నాయి, రకరకాలుగా మా బాధలు అనుభవిస్తూ అన్నిటికీ అధిగమించి ఆ విజయవంతంగా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించి ప్రభుత్వానికే మంచి పేరు తెస్తున్నది ఆర్టీసీ కార్మికుడు. వెంకన్న, ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేస్తే బాగుంటుంది అంటారా? ఎత్తేస్తే బాగుంటుంది అనేది అనుడు కరెక్ట్ కాదండి. నేను స్వాగతిస్తున్నాం దాన్ని. మహాలక్ష్మిలో మన మహిళలే ఒక పథకం, మంచి పథకం, అది మంచిగా వాళ్ళు
స్వాగతించాల్సినటువంటి పథకం అది. హ్యాపీగా మన బిడ్డలే కాబట్టి అది తప్పులేదు, ప్రభుత్వం అది తీసుకుంది. కానీ ఆ మహాలక్ష్మి పథకము అమలు చేసినప్పుడు ఆ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు సమకూర్చేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. మరి పేరుకు మహాలక్ష్మి అని పెట్టినవు, మరి మహాలక్ష్మి ప్రయాణించే బస్సులు ఎన్ని పెంచారు మీరు? పల్లె వెలుగు బస్సు ఒక్కటి పెంచలే ఇంతవరకు. మరి మహాలక్ష్మి బస్సులో ప్రయాణికులంతా ఎట్లా ఏదో పేరుకు మా మహాలక్ష్మి పెట్టినవాడిని కాదు కదా. ఇలా ఏసీ బస్సులు పెంచుతున్నావు, సూపర్ లగ్జరీలు పెంచుతున్నావు, డిలక్స్లు పెంచుతున్నావు. మహాలక్ష్ములను పోకుండా మహాలక్ష్ములు ప్రయాణించే బస్సులను పెంచకుండా సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే మహాలక్ష్ములు పనిచేస్తాయి. పల్లె వెలుగు మాత్రమే మహాలక్ష్ములు. ఇక మిగతా బస్సులలో మహాలక్ష్ములకు అవకాశం లేదు. ఇలా చూడండి, మీరు ఒక్కొక్క బస్సు చూడండి ఎంత మంది ఎక్కుతున్నారో. అవునవును. ఆర్టీసీలో 33% అంటే కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది అంటున్నారు. అవును. మరి కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నప్పుడు ఇట్లా ఆర్టీసీ అనేది సంస్థ అంటే అన్యాక్రాంతం అవుతుంది, ప్రైవేటైజేషన్ అవ్వడానికి ఇట్లా ఇంకొక ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉన్నప్పుడు మీరు బీజేపీ నాయకులను కానీ మన దగ్గర ఉన్న బీజేపీ ఎంపీలను కానీ లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ అట్లాంటి పనులు ఏమి చేయట్లేదా? ఇప్పుడు ఒక చిన్న కథ ఉన్నది సార్ చెప్పాలంటే. రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు రాముని కాలు కింద కప్ప ఉన్నదట. రాముని కాలు కింద అయితే కప్ప ఉంటే ఆ కప్పను ఉన్న సంగతి రామునికి తెలియదు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు, బాణాలు ఎత్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. లాస్ట్కు రాముడు ఆ బాణాలు అయిపోయిన తర్వాత కాలు జరిపిన తర్వాత కప్ప కర్ర అని అరిసిందట. అరిస్తే అప్పుడు రాముడు గమనించి రాముడు అడిగిండట, ఎవరికి ఏ కష్టం వచ్చినా రామ అని నన్ను తలుస్తారు కదా, మరి నువ్వు ఇంతసేపు కష్టపడ్డావు, ఇంతసేపు అన్నా నాకు ఎందుకు అరవలేదు, ఏదో అరిగితే నేను కాలు తీసేవాను కదా అది ఇది అని చెప్పేసి రాముడు అంటాడట కప్పను. అదే అప్పుడు కప్ప ఏమన్నదంటే, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మీరే నా మెడ మీద కాలు పెట్టినప్పుడు ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి నేను. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఇది నవ్వాలనా ఏడవాల, బీజేపీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ మొత్తం మూసివేసుకుంటూ వస్తున్నది, పబ్లిక్ సెక్టర్ మొత్తం లేకుండా నాశనం చేసుకుంటూ వస్తున్నది. ఇలా ఆర్టీసీ రవాణా రంగాన్ని మొత్తం, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే మొత్తం ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాలలో మూసుకుపోతున్నాయి. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా ఈ పాలసీ. మరి ఆయన తీసుకొచ్చిన పాలసీని ఇక ఆయనను పోయి ఏం అడగాలి, ఆయన ఇప్పుడు ఈయన పరిస్థితిలో ఉండాలని మన బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఈ అంటే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు, అంటే ఆదాని అంబానీలకు అన్ని సంస్థలు మొత్తం కట్టబెట్టి మన సంఘటిత రంగాలు మొత్తం లేకుండా చేస్తూ మొత్తం ఉక్కుపదం మోపేదే కేంద్ర ప్రభుత్వమే. ఇక కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నోసార్లు సమ్మెలు చేస్తున్నాం కదా, సార్వత్రిక సమ్మెలు అని దేశవ్యాప్తం. ఇంకొకటి భయంకరమైన ఏంటంటే 29 చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలను, 29 చట్టాలతో ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి ఒక చట్టం చేసి మొన్న ఏప్రిల్ 1వ తారీఖు అమలు చేస్తున్నారు. అంటే కార్మిక ప్రభుత్వం వల్ల ఏం ఉపయోగం లేదు, కేంద్ర ప్రభుత్వం ఉపయోగం కాదు, కీడే ఎక్కువ. ఉపయోగం అంటే దేవుడే రూ సార్. ఆర్టీసీకి సంబంధించి పరిష్కారం అయ్యే అవకాశం, ఆర్టీసీని సర్వనాశనం చేసేదే కేంద్ర ప్రభుత్వం, ఆర్టీసీని మొత్తం భారతదేశ వ్యాప్తంగా, అందులో ఇది కూడా తెలంగాణ కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జన్నవరం బస్సులన్నీ ఉండే, అప్పుడు జిన్నవరం బస్సులు ఆర్టీసీ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆర్టీసీలకు ఇచ్చినాయి, అవి ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి జన్నవరం బస్సులు. మరి ఈ కేంద్ర ప్రభుత్వం వాటా తీసుకోవడానికి బరాబరే ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు మీరు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలు ఇప్పటి వరకు మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని చెప్తున్న హామీని నిలబెట్టుకునే అవకాశం లేదంటారా? ఎందుకు లేదంటే ఏదో రాజు దలుచుకుంటే దెబ్బలకు పక్క రాష్ట్రంలో చేసేందుకు దాన్ని తీసుకొని అయినా ఆ కాపీలు మీ దగ్గర ఉన్నాయి. ఏముందల్లా ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, గవర్నర్ దగ్గర పంపించింది, గెజిట్ కూడా విడుదల చేసి చట్టం కూడా తయారై వచ్చింది కదా. మీరు ఏం లేదు, ఒక అపాయింటెడ్ డేట్ ప్రకటించి జీవో విడుదల చేస్తే సరిపోతుంది. ఓకే, దీనికి ఎందుకంత సమయం పడుతుంది? ఒక మాట ఇక్కడే, ఎందుకు ఇంత సులభమైన పని కూడా ఇంత ఒక 1000 మంది కార్మిక కుటుంబాల కోసం మేలు జరిగే ఈ పనిని ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేకపోతుంది అంటారు? అంటే వాళ్ళకు లోపల ఒకటి ఉండొచ్చు, బయట ఒకటి ఉండొచ్చు సార్.
ఏముండొచ్చు లోపల? లోపల ఈ ఆర్టీసీని మొత్తానికి మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం కదా, వీళ్ళని ఎందుకు విలీనం చేయాలి? అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లా ఏదో అరకొర గిత్త మిగిలితే అప్పుడు విలీనం చేద్దాం చూస్తారేమో. అంటే ఎలక్షన్ ముందో లేకపోతే ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ఏం లేకుండా ఎట్లా పోతుంది ఆర్టీసీ? అంటే ఇప్పుడు ఏదో కొంత మిగులుతుంది, బోర్డులే ఉంటాయి. ఇప్పుడు అంతా జేబీఎంలు ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆర్టీసీకి ఏముంటాయి సార్? కేవలం బోర్డులు మాత్రమే చూడడానికి కనబడతాయి తప్ప ఇక లోపల ఉన్నదంతా ఆర్టీసీ ఉండదు, బయట ఉన్నదంతా ఆర్టీసీ ఉండదు, అంతా ప్రైవేటేషన్ ఉంటుంది. మరి అప్పుడు ఇట్లా చేస్తారు. ఇంకొకటి నేను అడుగుతాను సార్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొన్నటికి మొన్న హైదరాబాద్ మెట్రో అది కూడా వేల కోట్ల నష్టాలు ఉన్నది. మరి దాన్ని టేక్ ఓవర్ చేసుకుని దాన్ని విలీనం చేసుకున్నారు కదా, మరి దానికి ఎన్ని రోజులు పట్టింది సార్ మరి మీరు విలీనం చేసుకోవడానికి? ప్రభుత్వానికి మెట్రోని విలీనం చేసుకోవడానికి మీకు 3 రోజులలో అయిపోతుంది, పని అయిపోతుంది. మరి ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడానికి 2.5, అది కూడా నష్టాలలో ఉన్నది. అదే నష్టాల్లో ఉన్న దాన్ని మీరు విలీనం చేసుకున్నారు. ప్రభుత్వం ఇంత మరి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ మొత్తం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం మాకు అప్పుల కుంపడి పెట్టిపోయింది. మాకు మేము మిత్తిలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి మరి మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు? దాన్ని మెట్రోను మీరు విలీనం ఎవరు చేసుకోమన్నారు? మిమ్మల్ని ఇది ఏమైనా ప్రజలు ఇచ్చిన డిమాండా? మీరు ఏమైనా ఎన్నికలు మీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండా? మరి మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఆ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఈ ప్రభుత్వంలో విలీనం సంగతి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే దీంట్లో మీకు చేయాలనే చిత్తశుద్ధి లేనట్టుగా మాకు కనిపిస్తున్నది. ఆర్టీసీ కార్మికులను మా ఓట్ల కోసం, మీ సీట్ల కోసం మమ్మల్ని మోసం చేసి మా చేత ఓట్లు వేయించుకొని ఈరోజు ఈ అన్నిటిని అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనిపిస్తున్నది. కాబట్టే మేము ఈరోజు సమ్మెకు పోయేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు 22 నుంచి సమ్మెకు వెళ్తాం అంటున్నారు కదా, అంటే సమ్మెను వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మీ సమస్యలు, మీ డిమాండ్స్ పరిష్కరించే అవకాశం ఉందని అనుకుంటున్నారా? మేము ఆ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం సార్. కానీ కోరుకున్నది ఒకటైంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగించేది ఒకటైంది. అప్పుడు ఏది తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడితే అనుకునే ఎట్లయితే ముడిచినామో 27 రోజులు సమ్మె చేసి ఆర్టీసీ కార్మికులు బస్కపయ్యా నైచ్యలాగా అంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు అందులో భాగంగానే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా అయ్యారు. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం మా ఆవేదన అర్థం చేసుకొని అరే మా కోసం వీళ్ళంతా ఓటేసి గెలిపించిండ్రు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ పాత్ర ఇలా ఉంది అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా గుర్తించకపోవడం శోచనీయము. అయ్యా ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, ఇప్పటికైనా మీకు చాలా ఇంకా సర్వీస్ ఉంది, ఇంకా చాలా మీరు వయసు కూడా బాగున్నది మీకు. ఇప్పుడే మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు అతి తక్కువ వయసులో, ఇంకా మీరు ఉన్నత పదవులు పొందేటి ఇంకా చాలా ఉంటది. కానీ ఆర్టీసీ కార్మికులను మీరు దూరం చేసుకోకూడదు. ఆర్టీసీ కార్మికులను దూరం చేసుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలే. మీకు ఆ పరిస్థితి రావద్దని మేము మనసారా కోరుకుంటున్నాం. మీరు 22 నుంచి ఈ సమ్మె అంటున్నారు కదా, అంటే ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అది ఉంది. ప్రజల్ని ఏ విధంగా అప్పీల్ చేస్తున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రజలకు కూడా మేము కావాలని మేము సమ్మె చేయాలనే ఉద్దేశం మాకు లేదు, ప్రజలకు అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే మేము నిత్యం ప్రజలతో మమేకమే ఉంటున్నాం. రాజకీయ నాయకులన్నా బహిరంగ సభలు పెట్టినప్పుడే చేతులకు పోతారు తప్ప మేము నిత్యము కొన్ని వేల మందిలో వారి నోటిలో నాలుకలా సొంత ఫ్యామిలీ లాగా మేము ఒక రూటు పోతే మమ్మల్ని అందరూ వాళ్ళు కూడా మమ్మల్ని సొంత ఫ్యామిలీ. ఈ రోజు ప్రయాణికుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. మెరుగైన సేవలు కావాలి, మీకు భద్రత కావాలి. ఈ ప్రజా రవాణా ఉంటేనే ప్రజలకు రాయితీలు వర్తిస్తాయి, ప్రజలకు ఒక అతి తక్కువ ఛార్జీలతో కూడా మీరు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ అంటేనే దోపిడీ. ఈ దోపిడీ వర్గాలకు కిందికి ఈ ఆర్టీసీ పోతే ప్రజల ప్రాణాలకు కావచ్చు, ప్రజల భద్రతకు కావచ్చు, ఆ సురక్షిత ప్రయాణానికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రైవేట్ రంగం అనేది ఒక లాభాపేక్ష చూస్తుంది తప్ప ప్రయాణిక క్షేమం అనేది ఆలోచించదు. ఈ రోజు ఈ ప్రైవేటు పరం నుంచి కాపాడి ఇది ప్రజలకు మేలైన ఒక రవాణా రంగంగా ఉండడానికే మేము ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆర్టీసీ మీది మాది మన అందరిది. ఈ ప్రజా రవాణాను కాపాడుకొచ్చే బాధ్యత ప్రజానీకం మీద కూడా ఉంది, విద్యార్థుల మీద ఉన్నది, మేధావుల మీద ఉన్నది, ప్రజా సంఘాల మీద ఉన్నది, కార్మిక సంఘాల మీద ఉన్నది, టోటల్ సబ్బండ తెలంగాణ సకల జనుల మీద ఉంది. కాబట్టి దీన్ని మా పోరాటం ఒక న్యాయమైన పోరాటం. ఈ ఆర్టీసీ మా కుక్కలు కాదు,
మనందరిది కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజాన్ని కానీ మేము కోరుతున్నాం. ఈ తెలంగాణ సమాజాన్ని, యావత్తు తెలంగాణ సమాజాన్ని మేము చేతులెత్తి మేము అభ్యర్థిస్తున్నాము. మీరు కూడా మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించి మీరు కూడా మా పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతున్నా. థ్యాంక్ యూ వెంకన్న.